హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో, అది కూడా ట్రైన్ బ్లాగ్లో. ఈసారి ఏ ట్రైన్ తెలుసా? చెప్తే మీరు తిడతారండి. ఏ ట్రైన్ తెలుసా? మళ్ళీ సేమ్ ట్రైన్ అండి. ట్రైన్ నెంబర్ 18464 ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఏంటి ప్రశాంతి సాగకూడదు అనుకోకండి. ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేసిన ప్రశాంతి ఎక్స్ప్రెస్ అది థర్డ్ ఏసీ అండి. ఎక్కడ నుంచి? మన కంటోన్మెంట్ నుంచి పలాస వరకు. సెకండ్ టైం ట్రావెల్ చేసినప్పుడు అది సెకండ్ ఏసీ అండి. ఎక్కడ నుంచి? పలాస నుంచి కంటోన్మెంట్ వరకు. ఇప్పుడు థర్డ్ టైం కూడా కంటోన్మెంట్ నుంచి వైజాగ్ వరకు అండి, విశాఖపట్నం వరకు అండి. ఇది ఫస్ట్ ఏసీ అండి. నాకు చాలా మంది కామెంట్లో రిక్వెస్ట్ పెట్టారనమాట, అన్న ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ ఏసీ ట్రావెల్ చేయని చెప్పి. అదే ఈసారి ఫస్ట్ ఏసీ ట్రావెల్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఏసీలో ఇంతకుముందు నేను రాజధానిలో ట్రావెల్ చేశాను. రాజధాని ఏది మన సిఆర్ సెంట్రల్ రైల్వే రాజధాని, స్వర్ణ జయంతి రాజధాని, తర్వాత ఏమో దురంతో ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాను. అది ప్రీమియం ట్రైన్స్ అనమాట. ప్రీమియం ట్రైన్స్ అనమాట. ఆ ట్రైన్లో ఫస్ట్ ఏసీలో ఏంటంటే ఫుడ్ అంతా సర్వ్ చేస్తారు కదా, మొత్తం వండి పెడతారు కాబట్టి బాగుంటుంది అనమాట. ఇది నార్మల్, ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ కదా. ఈ దీని మీద ఫస్ట్ ఏసీలో అంత హైప్ లేదు కాబట్టి కొంచెం ప్రైవసీ ఉంటుంది అంతే. ఫుడ్ మొత్తం మనం కొనుక్కోవాల్సిందే. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. మనం కంటోన్మెంట్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నామండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఇక్కడికి వస్తుంది అనమాట ప్రజెంట్. మన ట్రైన్ ఏమో ఇది కేఎస్ఆర్ బెంగళూరు సిటీలో 140 స్టార్ట్ అవుతుందండి. కంటోన్మెంట్ వచ్చేసరికి 150 అవుతుంది అనమాట. రేపు పొద్దున మనం విశాఖపట్నం ఆన్ టైం 11 o'clock వెళ్తామండి. ట్రైన్ ఆన్ టైం అయితే 11 o'clock వెళ్ళిపోతాం విశాఖపట్నము. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఏసీ ఇంతకుముందు నేను చెప్పాను కదా రాజధానిలో ట్రావెల్ చేశాను అని చెప్పి. ఒకసారి నా బ్లాగ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఫస్ట్ ఏసీ ట్రావెల్ చేసిన వాళ్ళు సిఆర్ రాజధాని, స్వర్ణ జయంతి రాజధాని, తర్వాత దురంతో ఎక్స్ప్రెస్. సరేనా? ఇప్పుడే మన ట్రైన్ ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి. మన ట్రైన్ రాబోతుంది మరికొద్ది నిమిషాల్లో. మన కోచ్ ఏమో H1 అండి, సీట్ నెంబర్ 1920. నేను మా సిస్టర్ ట్రావెల్ చేస్తున్నాను ఈరోజు. కానీ క్యాబిన్ కూపో తెలియదండి. క్యాబిన్లో 4 సీట్లు ఉంటాయి కదా, కూపోలో 2 సీట్లు ఉంటాయి. మా ఇద్దరం ఉన్నాం కదా, కూపో వస్తే బెస్ట్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, చాలా బాగుంటుంది కూపో. చూడండి వెనకాల ఉన్నారు కదా, వాళ్ళే అండి. నేను, మా మోక్షి, మా వేదాంతి, మా సిస్టర్ అందరూ ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. మా మోక్షి ఏమో ఆరెంజ్ చిప్స్ తింటుంది, మా వేదాంతి కూడా ఏమో గ్రీన్ చిప్స్ అనమాట. దీనికి స్పైసీ అంటే ఇష్టం, వీడికి స్పైసీ లేకుండా ఇష్టం అనమాట. ఇద్దరు వాళ్ళ పనిలో చాలా బిజీగా ఉన్నారన్నమాట ఇద్దరు. కానీ పిల్లలతో ట్రావెల్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 లాలాగూడ, బెంగళూరు టు భువనేశ్వర్. జనరల్ కూడా చూడండి, ముందే బ్యాక్ అయిపోయింది, బెంగళూరు బ్యాక్ అయిపోయింది. S6 ఇవన్నీ స్లీపర్ కోచ్ అండి. అన్ని స్లీపర్. తర్వాత ఏసీ, దీనిలో ఖాళీ 6 ఏసీ కోచ్లు ఉన్నాయి, 6 స్లీపర్ కోచ్లు ఉన్నాయండి. లేదు స్లీపర్ బాగానే ఉంది, చూద్దాం రాను ఎలా ఉంటుందో. మొత్తానికి మన ట్రైన్ వచ్చేసిందండి. మనకి ఈరోజు కూప్ దొరికింది లక్కీగా. పిల్లలు ఉన్నారు కదా, కూప్ దొరకడం చాలా లక్కీ అనమాట. చెప్పే కదా, మా కోచ్ H1, సీట్ నెంబర్ G19 G20 కూపే. చూపిస్తాగండి. ఇప్పుడు ట్రైన్ కంటోన్మెంట్ క్రాస్ అవుతుంది. కంటోన్మెంట్ క్రాస్ అయిన వెంటనే మీకు మా ఇంటీరియర్ చూపిస్తాను. ఈ కంటోన్మెంట్ కూడా బెంగళూరు సిటీకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ అండి. మనదే లాస్ట్ కోచ్ అనుకుంటా, వెనకనే వచ్చిందండి. బాయ్ బాయ్ కంటోన్మెంట్, బెంగళూరు కంటోన్మెంట్. బాయ్ బాయ్ కంటోన్మెంట్. కర్వింగ్ ఉంది, చాలా బాగుందండి. కంటోన్మెంట్ అయితే కర్వింగ్ వస్తుందండి, చాలా బాగుంటుంది కర్వింగ్. మన ట్రైన్ ఏమో కంటోన్మెంట్ క్రాస్ అయిపోయింది. ఇప్పుడు మన ఫస్ట్ ఏసీ కోచ్ యొక్క ఇంటీరియర్ చూపిస్తాను. ఇంటీరియర్ ఇదేమో క్యాబిన్ అండి. క్యాబిన్లో 4 సీట్స్ ఉంటాయి అనమాట. మాకు వచ్చిందేమో కూపే అనమాట. ఇదంతా ఫస్ట్ ఏసీ కార్డర్ అనమాట. చూడండి, ఇది మన ఫస్ట్ ఏసీ కూపే. కూపేలో ఎలా అంటే 2 సీట్స్ ఉంటాయి అనమాట. 2 సీట్స్. బ్లాంకెట్స్ ఇచ్చారు, పెద్ద బ్లాంకెట్ ఇచ్చారండి. బ్లాంకెట్స్ పెద్దది ఇచ్చారు. పిల్లో సైజ్ కూడా పెద్దగా ఉందండి. ప్లస్ ఇంకా అడిషనల్ ఫెసిలిటీ ఏంటంటే, యాక్చువల్లీ ఫస్ట్ ఏసీ డస్ట్బిన్ బాక్స్ ఉంటుందండి ఇక్కడ. ఫస్ట్ ఏసీలో మనం డస్ట్బిన్ ఇక్కడ వేసుకోవచ్చు. ప్లస్ ఒక లగేజ్ ర్యాక్ ఉంది. ప్లస్ ఇక్కడ లైట్ స్విచ్ 2 లైట్ స్విచ్స్ ఉన్నాయండి. ఇవి సార్ ఛార్జింగ్ 2 ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయండి. ప్లస్ ఇది కాలింగ్ బెల్ అండి, కాలింగ్ బెల్ కూడా ఇచ్చారు. ఇదే స్విచ్. ఇదేమో నేను సారీ బై గల్తీ से दबा दिया. కంటోన్మెంట్ సార్. ఓకే ఓకే. చూడండి, ఈ లైట్ ఉంది కదా, మిడిల్ లైట్. ఈ మిడిల్ లైట్ దీందండి. ఏంటంటే, ఫస్ట్ ఏసీలో మనం అప్పర్ బెడ్ ఎక్కడానికి చూడండి, ఇక్కడ మెట్లలో ఉన్నాయి చూసారా. ఇది పిల్లలు ఉన్నప్పుడు చాలా బెటర్ అండి. మన మోక్షిత వేదన్స్ ఉన్నప్పుడు చాలా బెటర్ ఇలా మెట్లు ఉండము. ఇంకోటి అంటే వాటర్ బాటిల్స్ ఇచ్చారు ఇండివిజువల్. తర్వాత ఏమో హ్యాంగర్స్ కూడా ఇచ్చారండి, 2 హ్యాంగర్స్ ఇచ్చారు. ఇదేంటో సౌండ్ అలారం సౌండ్ అనుకుంటండి. మనకి
ఇదేంటంటే మన స్టేషన్ ఎక్కడికి వెళ్తుంది అది సౌండ్ వస్తుంది అనమాట. ప్రెసెంట్ దీనిలో వస్తలే నాకు తెలియదు, కానీ మా నార్మల్ ట్రైన్ తో వస్తుంది మనకి. అవునా, ఓకే ఓకే. ఫస్ట్ అయితే ట్రావెల్ చేశాను, కాకపోతే ప్రీమియం ట్రైన్తో ట్రావెల్ చేశాను. కాకపోతే ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఫస్ట్ అయితే ట్రావెల్ చేయడం ఇది ఫస్ట్ టైం అండి. ఎందుకంటే ఇది మా మోక్షి కోసం మన మోక్షి కోసం అనమాట కదా. మోక్షి ట్రైన్ బాగుందా? బాగుందని చెప్పు. हमारा भैया आया, पिल्लो कवर चेंज कर दिया, अभी नया ब्लैंकेट भी लेके आया. गाड़ी फुल है आज? फुल है गाड़ी? विशाखापट्टनम तक फुल है, बीच में चढ़ेगा, बीच में चढ़ने वाला है. बीच में गुंतकल तक अंदर गुंतकल में फुल हो जाएगा, नंदियाल में फुल हो जाएगा. नंदियाल में फुल हो जाएगा. अच्छा, अभी नंदियाल तक खाली है सीट्स? नहीं, अभी आएंगे. नंदियाल में एक जाए नहीं है. ओके ओके. ज्यादा फुल किधर से होता? गुंतकल से होता. अच्छा, रास्ते से आएंगे. अभी हमारा भैया देखो बेडशीट भी लेके आया. చూసారండి మన పిల్లో కవర్ చేంజ్ చేశారు. आपका नाम क्या है? दुष्मंत मलिक. कितना साल से काम कर रहे हैं इसमें? 15 साल हो गए. ओके. प्रशांति में भुवनेश्वर बेस में जितना ट्रेन जा रहा है. ओके ओके ओके. ऑल द बेस्ट. जब आप तब बेल लगाएंगे, जब में जरूरत पड़ेंगे बेल लगाएंगे. ओके ठीक, पक्का भैया. पैंट्री वालों को आने के लिए बोल, ठीक है? वो आएंगे. ఓకే ఓకే. మన అటెండర్ జశ్వంత్ గారు వచ్చి మన పిల్లో కవర్ చేంజ్ చేశారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్లాంకెట్ ఇచ్చారన్నమాట. బ్లాంకెట్స్ ప్లస్ దీనిలో నాప్కిన్ కూడా ఇచ్చారండి. మంచి విషయం ఏంటంటే ఇవి 2 బ్లాంకెట్స్ తర్వాత నాప్కిన్ అండి. సరేనా? సరే, బ్లాంకెట్స్ కాదు, బెడ్షీట్స్ ఇచ్చారు. 2 బెడ్షీట్స్, నాప్కిన్స్. ఇది బ్లాంకెట్స్ అండి. చూడండి బ్లాంకెట్స్ ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. మిర్రర్ కూడా చాలా బాగుందండి. మిర్రర్ మా మోక్షి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ట్రైన్ లో కదా. అండి మీకు అసలేం చూపడే మర్చిపోయినా. చూడండి అసలేంది మిర్రర్ అండి. ఎంత పెద్ద మిర్రర్ చూసారా? ఫస్ట్ రాగానే ఫస్ట్ లోకి మిర్రర్ అండి, కానీ మిర్రర్ చూపడే మర్చిపోయినా మీకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్లాష్ లైట్ అండి. ఫ్లాష్ లైట్ మోక్షి లైట్ ఆన్ చేయి. లైట్ ఆన్ చేయి. ఏ మళ్ళీ ఆఫ్ చేయి. వెరీ గుడ్. ఆ లైట్ అండి, ఆ ఫ్లాష్ లైట్ అండి. మిగతావన్నీ మీకు చూపించినట్టే. హ్యాంగర్స్, మెట్లు, తర్వాత స్విచ్చెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. చెప్పే కదా కాలింగ్ బెల్, ఇవన్నీ మిగతావనండి. ఇంటర్మన్ డెలివరీ లో ఫుడ్ తీసుకున్నామండి. ఇదేమో ఎగ్ బిర్యానీ అండి, 8 రూపీస్ అండి. చూడండి, AGS క్యాటర్స్ ఫాస్ట్ ఫుడ్ మొత్తం మెన్చేసారండి. ఈరోజు డేట్ కూడా మెన్చేసారండి, 28 ఫిబ్రవరి. 8 రూపీస్. ఒక చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ చూడండి ఇలా ఉంది. ఇది 120 రూపీస్ అండి. ఒక చికెన్ పీస్ ఇచ్చారు అండి దీంట్లో. 1 పీస్ ఇచ్చారు. రైస్ ఎలా ఉంది? రైస్ క్వాలిటీ బాగుందా? ఓకేనా? ఇది మన ఎగ్ బిర్యానీ అండి. మా ఎగ్ బిర్యానీ బదులు చూడండి, ఎగ్ బిర్యానీ 2 ఎగ్స్ ఇచ్చారండి. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. తర్వాత ఇదేమో రైటా అండి. అలాగే మా లంచ్ అయిపోయిందండి. లంచ్ మంచ్ చాలా బాగుందండి. 80 రూపీస్ కి ఎగ్ బిర్యానీ, 120 రూపీస్ కి చికెన్ బిర్యానీ చాలా వర్త్ అండి కదా. ఇప్పుడు వీళ్ళు ఫుడ్ రెడీగా ఉన్నారు అనమాట. మా వైశాంత్, మోక్షి, వేదాంత్ ఫుడ్ రెడీగా ఉన్నారు. వాళ్ళకి హోమ్ ఫుడ్ అనమాట, స్పెషల్ ట్రీట్మెంట్ కదా. మోక్షి మమ్మీ ఏం కట్టింది చెప్పు ఫుడ్. మోక్షి మమ్మీ ఏం కట్టింది ఫుడ్ చెప్పు. మమ్మీ ఫుడ్ ఏం కట్టింది? వెరీ గుడ్. ఎవరెవరికి? వెరీ గుడ్. అండి నాకు తలనొప్పి వస్తుంది బాగా. దేవుడిలో వచ్చినామన్న. क्या है ये? जिंजर टी डाल दिया पहले. अम्मैया మన జింజర్ టీ అండి, చాలా బాగుంటుందండి. क्या क्या फ्लेवर है अभी आपके पास? हमारे पास इलायची है, जिंजर है, नेस्कैफे कॉफी है ना, इलायची कॉफी है, नेस्कॉफी है, नेस्कॉफी एंड इलायची जिंजर है और आपका मसाला है और टमाटो सूप भी है ना. टमाटो सूप. ఇది మన జింజర్ టీ అండి. ఈ టీ పడితే కానీ ఇప్పుడు నాకు బ్రెయిన్ పని చేయదండి. ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చినప్పుడు ఆ టీ తాగితే మజా వేరండి. వచ్చిందండి మన జింజర్ టీ. చూశారు కదా, జింజర్ టీ ఉంది, ఎలాచీ ఉంది, మసాలా ఉంది, నెస్కేఫీ కాఫీ ఉంది. కాఫీ కూడా చాలా బాగుంటుంది. ప్రీమిక్స్ చెప్తున్నాం కదా. ఈ ప్రీమిక్స్ టీ కాఫీ అనేది చాలా తక్కువ ట్రైన్లో అమ్ముతారు అనమాట. ఎగ్జాంపుల్ ప్రశాంత్ ఎక్స్ప్రెస్. రెస్టారెంట్ ట్రైన్స్ ఏం చేస్తారు వెళ్తా, కోనార్క్లో, ఔరాష్ట్ర ఎక్స్ప్రెస్లో. దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు వాటర్లో సగం పాలు కలిపి చక్కెర ఎక్కువ వేసి అది అమ్ముతారండి. 10-20 రూపీస్ అంటారండి. ఏం బాగుంటుందండి, వర్స్ట్ టీ అండి అది. దాని బదులు ఇది ప్రీమిక్స్ అండి 100% బెటర్ అండి. 20 రూపీస్ పోతే 10 రూపాయలు పోతే కానండి ట్రైన్లో మంచి టీ తాగాలి. చాలా బాగుందండి. కాఫీ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ టీ తాగుతున్నా. నెక్స్ట్ టైం కాఫీ తాగుతా, కాఫీ కూడా చూపిస్తే ఎలా ఉంటుంది సరేనా. చూడండి అసలు చూస్తే ఫోను, అందుకే ఫోన్ విడిచిపెట్టి కొంచెం వాకింగ్ చేయమంటే రన్నింగ్ చేస్తుంది. ఇక్కడ
మా మోక్షి ఉంది పులి పిల్ల, అస్సలు ఆగి తగ్గేదేలే మోక్షి. మెల్లగా ఇంకా మెల్లగా వెళ్తుందండి, మెల్లగెళ్ళు. వెరీ గుడ్. ఇప్పుడే పడుకుందామని కొంచెం పైకి వెళ్ళినా అండి. మా మోక్షి అస్సలు పడుకుని వెళ్ళలేదండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు వాటర్ బాటిల్ లోపల వాటర్ అయిపోయింది, డ్రింకింగ్ వాటర్. మాకు కొంచెం లాస్ట్ కోచ్ ఉంది, ప్యాంట్ స్టాఫ్ వస్తే మేము వేడి వాళ్ళు అర్చన మాకు వినిపిద్ది అనమాట. అందుకే మేము వాటర్ బాటిల్ బయట పెట్టేస్తాం. అలాగే ప్లస్ ఫస్ట్ ఏసీ కదా, బయట మంచి వాకింగ్ అయిపోతుంది మాకు. ఫస్ట్ ఏసీలో మెయిన్ అడ్వాంటేజ్ ఇదే అండి. మీరు లాంగ్ ట్రావెలింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఏసీ బుక్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే అలా కూర్చోడం కాకుండా మీరు వాకింగ్ చేసుకోవచ్చు, ప్లస్ లోపల డోర్ నుంచి లాక్ చేసుకోవచ్చు, చాలా ప్రైవసీ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ మీరు 4 మెంబర్స్ ట్రావెల్ చేస్తే క్యాబిన్ చాలా వర్త్ అండి. ప్లస్ టూ పీపుల్ ట్రావెల్ చేస్తే కూప్ చాలా వర్త్ అనమాట. దీనిలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏసీ బుక్ చేసినప్పుడు సీట్స్ అవైలబుల్ ఉన్నా సరే మీకు కన్ఫర్మ్ అని చూపిస్తే తప్ప సీట్స్ అవైలబుల్ ఏ సీట్ నెంబర్ చూపిస్తుంది అనమాట. సీట్ నెంబర్ ఎప్పుడు చూపిస్తుంది మీకు కరెక్ట్గా మీ టికెట్స్ బుక్ అవుతాయి కదా. ఎప్పుడంటే సపోజ్ మీ చార్ట్ ప్రిపేర్ అవుతుంది కదా, చార్ట్ ప్రిపేర్ సపోజ్ ట్రైన్ 2 o'clock అనుకోండి, 4 hours మీద చార్ట్ ప్రిపేర్ అవుతుంది. అప్పుడే ఆ చార్ట్ ప్రిపేర్ అయ్యే ముందే మీకు క్యాబిన్ వచ్చిందా కూప్ వచ్చిందని తెలుస్తుంది అనమాట. అప్పుడే మీకు ఏం తెలియదు ఫస్ట్ ఏసీలో. ఇది ఒకటే ఫస్ట్ డిసడ్వాంటేజ్, కానీ మిగతాదంతా అడ్వాంటేజ్ ఫస్ట్ ఏసీలో. ఎందుకు అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ ఫేర్ పే చేస్తున్నాం కదా మనం, అందుకే అడ్వాంటేజ్ ఉంటుంది అంతే. పైన హిందూపూర్ అండి, హిందూపూర్ అయితే కొండలు చూడండి ఎంత బాగున్నాయి. కొండ వ్యాలీ ఏరియా చాలా బాగుందండి. కొండ ఏరియా అయితే ఈ రూట్ చాలా బాగుంటుందండి. ఆ రూట్ సీనరీ అంతా చాలా బాగుంటుంది అసలు. ఈ రూట్ అంతా గాడికోవచ్చు మళ్ళీ పార్సల్ లేదు. అమ్మయ్య మనస్ఫూర్తిగా 2 hours పడుకున్నామండి. ఇప్పుడే మన ట్రైన్ ధర్మవరం దాటింది. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ అనంతపూర్ చేరుకోబోతుంది అనమాట. నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ ఆర్డర్ కోసం అని చెప్పి ఆర్డర్ ఫుడ్ ఇన్ ట్రైన్ యాప్ ఉందని చెప్పి, అదే IRCTC యాప్లో ఆర్డర్ ఫుడ్ ఇన్ ట్రైన్ అని ఒక ఆప్షన్ ఉంటుందని చెప్పి దానిలో ట్రై చేశానండి. కాకపోతే అనంతపూర్ గుత్తి చూపిన తర్వాత దాని పేరు గుంతకల్ చూపించిందండి. అవుట్లెట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ప్లస్ ఆ ఫుడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. రెస్టారెంట్ అంత మంచి లేవు, వర్త్ అనిపించలేదు నాకు. అందుకే నేను అక్కడ బుక్ చేయలేదు. చూస్తాడు ప్యాంట్ కార్ నుంచి ఎవరైనా ఆర్డర్ వస్తే ఇంకా రాలేదు, ఆర్డర్ ఎవరు రాలేదు. ప్యాంట్ కార్ నుంచి ఎవరైనా ఆర్డర్ తీసుకుంటే అడుగుతా ఫుడ్ ఏముందని అడుగుతా, అది వర్త్ అనిపిస్తే అక్కడ ఆర్డర్ ఇస్తా, లేకపోతే ఆర్డర్ ఫుడ్ ఇన్ ట్రైన్ ఏదో తినేస్తామండి. ఇంకేం లేదు, ఏం చేయలేమండి. ఈవినింగ్ స్నాక్స్ విషయానికి వస్తే ఇప్పుడు దాకా ఆలు బోండా వచ్చింది, మ్యాగీ వచ్చింది, తర్వాత బిస్కెట్స్ స్నాక్స్ వస్తాయి తప్ప ఇంతవరకు పన్నీర్ పకోడా వచ్చిందండి. చికెన్ పకోడా ఇంతవరకు రాలేదు. చూసినారా, ఇంతకుముందు చికెన్ పకోడా తినకూడదు సాటర్డే కాబట్టి, అప్పుడు వచ్చింది, తినే రోజు రావట్లేదు. అదే నా బ్యాడ్ లక్. पूछे थे चाय कौन सा है? अभी हमारे भैया मेहमान को कॉफी पिला रहे थे, कॉफी। कभी भी ये प्रीमिक्स वाला कॉफी पीना यार, ट्रेन में गए तो बहुत अच्छा रहता. ఎప్పుడైనా సరే ట్రైన్లో ప్రీమిక్స్ కాఫీ తాగండి, చాలా బాగుంటుంది, చాలా వర్త్ అండి. ఇది 30 రూపాయలైనా. ఇప్పుడే మన నెక్స్ట్ కాఫీ వచ్చిందండి, చాలా బాగుంది. మన కోక్ మొత్తం ఫుల్ అయిపోయింది కదా, అందుకే కొంచెం క్యాబిన్లో వచ్చాను. క్యాబిన్లో సీట్స్ ఖాళీ కొంచెం ఇక్కడ రిలాక్స్ అవుతున్నాను అనమాట.
ఈలోపు మన ట్రైన్ చూడండి అనంతపురంకు చేరుకుంది అనమాట. ఆ లాస్ట్ వరకు అక్కడ స్లీపర్ తర్వాత ప్యాంట్రీ కారు, తర్వాత థర్డ్ ఏసీ కోచ్, సెకండ్ ఏసీ కోచ్, మన ఫస్ట్ ఏసీ కోచ్, వెనకాల జనరల్ కోచ్. అండ్ ఎందుకంటే ఈ జనరల్లో ఎలా ట్రావెల్ చేస్తారంటే పబ్లిక్ గ్రేట్ అండి బాబా ఈ ట్రైన్లో. మన ట్రైన్ని ఎందుకు చెప్పిన అనంతపురం బయట ఆపేశారు. మన ట్రైన్ ముందే అండి ఒక ట్రైన్ ఉందండి. ఏ ట్రైన్ అంటున్నారు? మచిలీపట్నం యశ్వంత్పూర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ మన ముందే ఉందన్నమాట. అందుకే మన ట్రైన్ని ఆపేశారు ఇక్కడ. ఇప్పుడు మన ముందు ఆ ట్రైన్ ఉందా, మన వెనకాల ఈ ట్రైన్ ఉందన్నమాట. ఏ ట్రైను? ఆ ట్రైన్ పేరు మన కాచిగూడ యలహంక ఎక్స్ప్రెస్ ఉంది. ఇంకా ఈరోజు ఓవర్టేక్ చూద్దాం. ఏ ఓవర్టేక్ తెలుసా? మన కాచిగూడ ఇది యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చూపిద్దాం అనుకున్నా, కానీ మిస్ అయిందండి. ఎందుకంటే ఆ ట్రైన్ ఈరోజు లేదు. ఈరోజు అంటే అది వీక్లీ 6 days అనమాట. ఎవ్రీ వెనైటీ ఆ ట్రైన్ వెళ్ళదనమాట. అందుకే ఆ ట్రైన్ యొక్క ఓవర్టేక్ చూపించలేకపోయినా మీకు. సీనరీ చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి చూడండి. వెల్కమ్ టు అనంతపూర్. మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ యొక్క ఫస్ట్ ఏసీ జర్నీ యొక్క బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా అండి. ఇక్కడ అనంతపూర్ దాకా ఎండ్ చేస్తున్నా అండి. మళ్ళీ పార్ట్ 2లో అనంతపూర్ నుంచి కంటిన్యూ చేద్దామండి. సరేనా? ఇక్కడ దాకా నా బ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఏసీ కాదండి బాబోయ్. ఇంతకుముందు నేను థర్డ్ ఏసీ ట్రావెల్ చేశాను, సెకండ్ ఏసీ కూడా ట్రావెల్ చేశాను. అది కూడా చూడండి. సరేనా? బాయ్.